గుడిమల్లం అనే ఈ గ్రామం పూర్వం పరశురాముడిచే ప్రతిష్ఠించబడినది. ఈ యొక్క గ్రామానికి మీరు చేరుకోవాలనుకుంటే తిరుపతి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కలదు. శ్రీకాళహస్తి నుంచి కూడా మీరు వెళ్ళవచ్చు. విజయవాడ నుంచి రావాలనుకుంటే విజయవాడ టు తిరుపతి, తిరుపతి నుంచి గుడిమల్లం మీరు రావచ్చు. ఈ యొక్క స్థల పురాణం మనం చూసుకుంటే పూర్వం పరశురాముడు ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించాడని ఈ యొక్క స్థల పురాణం చెప్తున్నది. ఇక్కడ ఈ ఆలయంలో కలిగినటువంటి ఈ పరశురామేశ్వరుడు కింద భాగంలో యక్షుడు అనే రాక్షసుని యొక్క భుజాల మీద నిల్చుని, మధ్య భాగంలో పరశురామ అవతారమైనటువంటి శ్రీ మహావిష్ణువుగాను, పైన లింగాహారమును గల శ్రీ పరమేశ్వరునిగాను ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్నారు. ఇంకా ఈ ఆలయం యొక్క గుడి భాగం చెప్పాలనుకుంటే ఒక ఏనుగు ఎలా అయితే కూర్చుని ఉంటుందో అలా ఒక లోపల గర్భగుడి అలా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆలయంలోని శ్రీ స్వర్ణముఖి నది ప్రతి 60 సంవత్సరం ఒకసారి వచ్చి స్వామివారికి అభిషేకం చేసి వెళ్తుందని ఇక్కడ ఒక స్థల పురాణం చెప్తుంది. అదేవిధంగాను ఈ యొక్క ఆలయాన్ని మన యొక్క రాజులైనటువంటి చోళులు, పాండ్యులు ఈ యొక్క ఆలయానికి ఎంతో కృషి చేశారని ఈ యొక్క స్థల పురాణం చెప్తున్నది. ఇక్కడ శిల్పకళ అదేవిధంగా చాలా రకాలైనటువంటి ఇప్పుడు పురాతనమైనటువంటి ఆలయంగాను ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పేర్కొని ఉన్నారు. ఈ ఆలయం యొక్క గుడి గోపురం అన్ని చూడండి ఎట్లా ఉందో.